ఓం శాంతి 26/3/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరు తండ్రి చేయి పట్టుకున్నారు. మీరు గృహస్థ వ్యవహారంలో ఉంటున్న తండ్రిని స్మృతి చేస్తూ చేస్తూ తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా తయారవుతారు. ప్రశ్న: పిల్లలైన మీలో ఏ ఉత్సాహం ఉండాలి? హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకు విధి ఏది? జవాబు: జ్ఞాన సాగరులైన తండ్రి ప్రతిరోజు జ్ఞాన రత్నాలతో పళ్ళెములు నింపి నింపి ఇస్తున్నారు అనే ఉల్లాసం సదా ఉండాలి. ఎంత యోగంలో ఉంటారో బుద్ధి అంత శుద్ధంగా బంగారుగవుతూ ఉంటుంది. ఈ అవినాశి జ్ఞాన రత్నాలు మాత్రమే మీ జతలో వస్తాయి. సింహాసన అధికారులుగా అయ్యేందుకు తల్లి తండ్రులను బాగా అనుసరించండి. వారి శ్రీమతమును అనుసరించండి. మమ్మ బాబాను, ఇతరులను కూడా మీ సమానంగా చేయండి. ఓం శాంతి. ఆత్మిక పిల్లలు ఈ సమయంలో ఎక్కడ కూర్చొని ఉన్నారు? ఆత్మిక తండ్రి విశ్వవిద్యాలయంలో లేక పాఠశాలలో కూర్చొని ఉన్నారు. మనం ఆత్మిక తండ్రి ఎదుట కూర్చున్నాము అని బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఆ తండ్రి మీకు సృష్టి ఆది మధ్య అంత్య రహస్యాన్ని అర్థం చేస్తున్నారు. అనగా భారతదేశపు ఉత్థాన పతనాలు ఎలా జరుగుతాయో కూడా తెలుపుతారు. పవిత్రంగా ఉండిన భారతదేశం ఇప్పుడు పతితమైపోయింది. భారతదేశం తలమానికంగా ఉండేది. అయితే దానిని ఎవరు గెలుపొందారు? వికారాలు. రావణుడు గెలుచుకున్నాడు. రాజ్యం పోగొట్టుకుంటే పతనం చెందినట్లు కదా. ఇప్పుడు రాజులు ఎవ్వరూ లేరు. ఒకవేళ ఉండినా పతితులుగానే ఉన్నారు. ఈ భారతదేశంలోనే సూర్యవంశ మహారాజులు మహారాణులు ఉండేవారు. సూర్యవంశ మహారాజులు చంద్రవంశ రాజులు ఉండేవారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి. ప్రపంచంలో ఈ విషయాలు ఇతరులెవ్వరికీ తెలియవు. ఆత్మిక తండ్రి మమ్ములను చదివిస్తున్నారు అని పిల్లలైనా మీకు తెలుసు. మీరు ఆత్మిక తండ్రి చేయి పట్టుకున్నారు. మీరు భలే గృహస్థ వ్యవహారంలో ఉన్న ఇప్పుడు సంగమ యుగంలో నిలబడి ఉన్నాము అని మీ బుద్ధిలో ఉంది. పతిత ప్రపంచం నుండి మనము పావన ప్రపంచంలోకి వెళ్తాము. కలియుగము పతిత యుగము, సత్యుగము పావన యుగము. పతిత మానవులు పావన మనుషుల ఎదుటకు వెళ్ళి నమస్కరిస్తారు. వారు కూడా భారతదేశంలోని మనుషులే, కానీ వారు దైవీ గుణాలు కలిగిన వారు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు కూడా ఇటువంటి దైవీ గుణాలను ధారణ చేస్తున్నాము అని మీకు తెలుసు. సత్యుగంలో ఈ పురుషార్థము చెయ్యరు. అక్కడ ప్రాలబ్ధం ఉంటుంది. ఇక్కడ చేసినందుకు ఫలితం. ఇక్కడ పురుషార్థం చేసి దైవీ గుణాలు ధారణ చేయాలి. మనం బాబాను స్మృతి చేసి తమో ప్రధానం నుండి సతో ప్రధానంగా ఎంతవరకు అయ్యాము అని సదా స్వయాన్ని పరిశీలించుకుంటూ ఉండాలి. తండ్రిని ఎంత స్మృతి చేస్తారో అంత సతో ప్రధానంగా అవుతారు. తండ్రి ఏమో సదా సతో ప్రధానంగానే ఉంటారు. ఇప్పుడు ఇది పతిత ప్రపంచం, పతిత భారతదేశం. పావన ప్రపంచంలో పావన భారతదేశం ఉండేది. ప్రదర్శనలు మీ వద్దకు అనేక ప్రకారాల మనుషులు వస్తారు. భోజనం ఎలా అవసరమో అలా ఈ వికారాలు కూడా భోజనం. ఈ వికారాలు కూడా చాలా అవసరం. అవి లేకుంటే చనిపోతామని కొంతమంది అంటారు. అలాంటిది ఏమీ లేదు. సన్యాసులు పవిత్రంగా ఉంటారు. వారేమైనా మరణిస్తున్నారా? ఇలా మాట్లాడే వారిని అజామిలుని వంటి మహాపాపాత్ములని భావించాలి. వికారాలు లేకుంటే మీరు మరణిస్తారా? దీనిని భోజనానికి పోలుస్తున్నారే అని మీరు అడగాలి. స్వర్గంలోకి వచ్చేవారు సతో ప్రధానంగా ఉంటారు. ఆ తర్వాత సతో రజో తమోలోకి వస్తారు కదా. వెనుక వచ్చే ఆత్మలు వికారాలు లేని ప్రపంచాన్ని చూడను కూడా చూడరు. అందువలన అటువంటి ఆత్మలు వికారాలు లేకుండా మేము ఉండలేమని అంటారు. సూర్యవంశంలోకి వచ్చే వారి బుద్ధికి ఇది సత్యమైన విషయం అని వెంటనే తోస్తుంది. స్వర్గంలో వికారాల యొక్క నామరూపాలు కూడా ఉండవు. రకరకాల మనుషులు రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. పుష్పాలుగా ఎవరెవరు అవుతారో మీకు తెలుసు. కొంతమంది ముళ్ళుగానే ఉండిపోతారు. స్వర్గాన్ని పుష్పాల తోట అని అంటారు. ఇది ముళ్ళ అడవి. ముళ్ళల్లో కూడా అనేక ప్రకారాలు ఉంటాయి కదా. మనం పుష్పాలుగా అవుతున్నామని ఇప్పుడు మీకు తెలుసు.
ఈ లక్ష్మీ నారాయణులు సదా గులాబీ పుష్పాలే, వీరిని పుష్పరాజులు అని అంటారు. దైవీ పుష్పాల రాజ్యం. వారు కూడా తప్పకుండా పురుషార్థం చేసి ఉన్నారు, చదువు ద్వారా తయారయ్యారు కదా. మనం ఇప్పుడు ఈశ్వరీయ పరివారానికి చెందిన వారిగా అయ్యామని మీకు తెలుసు. మొదట ఈశ్వరుడు అంటే తెలియనే తెలియదు. తండ్రి వచ్చి ఈ కుటుంబాన్ని తయారు చేశారు. తండ్రి మొదట స్త్రీని దత్తత తీసుకొని ఆ తర్వాత వారి ద్వారా పిల్లలను రచిస్తాడు. బాబా కూడా ఇతనిని దత్తు తీసుకున్నాడు. బ్రహ్మని ఇతని ద్వారా పిల్లలను రచించారు. మీరంతా బీకేలు. ఈ సంబంధం ప్రవృత్తి మార్గానికి చెందినది. సన్యాసులది నివృత్తి మార్గం. అందులో మమ్మ బాబా అని అనరు. మీరు ఇక్కడ మమ్మ బాబా అని పిలుస్తారు. ఇతర సత్సంగాలన్నీ నివృత్తి మార్గానికి చెందినవి. ఈ ఒక్క తండ్రిని మాత్రమే మీరు మాతాపిత అని పిలుస్తారు. భారతదేశంలో పవిత్ర ప్రవృత్తి మార్గం ఉండేది అని తండ్రి కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు అపవిత్రం అయిపోయింది. నేను మళ్ళీ అదే ప్రవృత్తి మార్గంను స్థాపన చేస్తున్నాను. మన ధర్మం చాలా సుఖమునిచ్చేదని మీకు తెలుసు. మనం మళ్ళీ పాత ధర్మానికి చెందిన వారి సాంగత్యం ఎందుకు చేయాలి? మీరు స్వర్గంలో ఎంతో సుఖంగా ఉంటారు. వజ్ర వైఢూర్యాల భవనాలు ఉంటాయి. ఇక్కడ అమెరికా, రష్యా దేశాలలో ఎంతటి ధనవంతులుగా ఉన్నా స్వర్గంలో ఉన్నంత సుఖం మాత్రం ఉండదు. ఇక్కడ బంగారు ఇటుకలతో భవనాలు ఎవరు కట్టించుకోలేరు. స్వర్గం వంటి సుఖము ఉండదు. బంగారు మహళ్ళు సత్యుగంలో మాత్రమే ఉంటాయి. ఇక్కడ బంగారు లేనే లేదు. స్వర్గంలో ప్రతి చోట వజ్ర వైఢూర్యాలు పొదిగించబడి ఉంటాయి. ఇక్కడ వజ్రాల ధర ఎంతగానో పెరిగిపోయింది. ఇదంతా మట్టిలో కలిసిపోతుంది. ఇప్పుడు నూతన ప్రపంచంలో మళ్ళీ నూతన గనులు నిండుగా ఉంటాయి అని బాబా అర్థం చేయించారు. ఇప్పుడు అవన్నీ ఖాళీ అవుతూ ఉన్నాయి. సాగరుడు వజ్ర వైఢూర్యాల పల్లెంలోనిచ్చారు అని అంటారు. స్వర్గంలో లెక్కలేనన్ని వజ్ర వైఢూర్యాలు లభిస్తాయి. సాగరాన్ని కూడా దేవతా రూపంగా భావిస్తారు. తండ్రి జ్ఞాన సాగరుడు అని మీకు తెలుసు. జ్ఞాన సాగరుడైన తండ్రి మీకు ప్రతిరోజు జ్ఞాన రత్నాల పళ్ళెంలో నింపి నింపి ఇస్తున్నారు అని సదా ఉల్లాసంగా ఉండాలి. ఆ సముద్రాలు నీటి సాగరాలు. తండ్రి పిల్లలైన మీకు జ్ఞాన రత్నాలను ఇస్తున్నారు. వాటిని మీరు బుద్ధిలో నింపుకుంటారు. ఎంత యోగంలో ఉంటారో బుద్ధి అంత బంగారు సమానంగా అవుతూ ఉంటుంది. ఈ అవినాశి జ్ఞాన రత్నాలనే మీరు వెంట తీసుకెళ్తారు. తండ్రి స్మృతి మరియు ఈ జ్ఞానం ముఖ్యమైనవి. పిల్లలైన మీరులో చాలా ఉత్సాహ ఉల్లాసం ఉండాలి. తండ్రి కూడా గుప్తమైన వారు, అలాగే మీరు కూడా గుప్తమైన సైన్యం. అహింసాయుత గుప్త యోధులని అంటారు. ఫలానా వారు చాలా శక్తిశాలి యోధులు అని అంటారు, కానీ నామరూపాలు తెలియవు అని అనేందుకు వీలు లేదు. ప్రభుత్వం వారి వద్ద ఒక్కొక్కరి పేరు, వారి గుర్తులు పూర్తిగా ఉంటాయి. గుప్త యోధులు, అహింసకులు అనేవి మీ గుర్తులే, మీ పేర్లే. అన్నింటికంటే మొట్టమొదటి హింస వికారం, కామ వికారం. ఇదే ఆది మధ్య అంత్యాలు దుఃఖంనిస్తుంది. అందుకే ఓ పతిత పావన, మీరు వచ్చి పతితులైన మమ్ములను పావనంగా చేయండి అని అంటారు. పావన ప్రపంచంలో ఒక్కరు కూడా పతితులు ఉండరు. ఇప్పుడు మనం భగవంతుడి నుండి వారసత్వం తీసుకునేందుకు భగవంతుని పిల్లలుగా అయ్యామని మీకు తెలుసు, కానీ మాయ కూడా తక్కువైనదేమీ కాదు. మాయ ఒక్కసారిగా చెంపదెబ్బ వేస్తే వెళ్ళి మురికి కాలువలో పడతారు. వికారాలకు వశమయ్యే వారి బుద్ధి ఒక్కసారిగా సమాప్తమైపోతుంది. పరస్పరము దేహదారులపై ప్రీతిని ఎప్పుడు ఉంచకండి అని తండ్రి ఎంతగానో అర్థం చేస్తూ ఉన్నారు. మీరు ఒక్క తండ్రిపైనే ప్రీతిని ఉంచుకోవాలి. ఏ దేహధారిని ప్రేమించరాదు. దేహం లేని విచిత్రమైన ఆ తండ్రినే ప్రేమించండి. తండ్రి ఎంతగా అర్థం చేయిస్తున్నా అర్థమే చేసుకోరు. అదృష్టంలో లేకుంటే పరస్పరము దేహాలలో చిక్కుకుంటారు. మీరు కూడా ఆత్మలేనని, యోగులేనని బాబా ఎంతగానో అర్థం చేస్తున్నారు. ఆత్మ పరమాత్మల రూపం ఒక్కటిగానే ఉంటుంది. ఆత్మలు చిన్నవిగా పెద్దవిగా ఉండవు. ఆత్మ అవినాశి. ప్రతి ఒక్కరి పాత్ర డ్రామాలు నిశ్చయింపబడి ఉంది. ఇప్పుడు అనేక మంది మనుషులు ఉన్నారు. తర్వాత కేవలం
స్వర్గంలో 9-10 లక్షల మంది మాత్రమే ఉంటారు. సత్యుగ ఆరంభంలో ఎంతో చిన్న వృక్షంగా ఉంటుంది ఈ సృష్టి. ప్రళయం ఎప్పుడూ జరగదు. మనుష్య మాతృల ఆత్మలన్నీ మూలవతనంలో ఉంటాయని మీకు తెలుసు. ఆత్మల వృక్షం కూడా ఉంది. విత్తనం వేస్తే దాని నుండి వృక్షమంతా వెలువడుతుంది కదా. మొట్టమొదట 2 ఆకులు వస్తాయి. ఇది కూడా అనంతమైన వృక్షం. సృష్టి చక్రమును చూపించి అర్థం చేయించడం ఎంతో సులభం. ఆలోచించి చూడండి. ఇప్పుడు ఉండేది కలియుగం. సత్యుగంలో ఒకే ధర్మం ఉండేది. అక్కడ చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. ఇప్పుడు ఎంతమంది మనుషులు, ఎన్ని ధర్మాలు ఉన్నాయి. ఇంతమంది మొదట లేనే లేరు. వారంతా ఎక్కడికి వెళ్తారో ఆత్మలన్నీ పరంధామానికి వెళ్ళిపోతాయి. మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. తండ్రి ఎలా జ్ఞాన సాగర్లో మిమ్మలను కూడా అలాగే తయారు చేస్తున్నారు. మీరు చదువుకొని ఈ పదవిని పొందుతారు. తండ్రి స్వర్గ రచయిత అయినందున స్వర్గ వారసత్వమును భారతీయులకే ఇస్తారు. మిగిలిన వారందరినీ ఇంటికి వాపస్ తీసుకెళ్తారు. తండ్రి అంటున్నారు, పిల్లలైన మిమ్మల్ని చదివించేందుకు నేను వచ్చాను. ఎంత పురుషార్థం చేస్తే అంత పదవి పొందుతారు. శ్రీమతముని ఎంత బాగా అనుసరిస్తారో అంత శ్రేష్టంగా అవుతారు. ఆధారం అంతా పురుషార్థంపైనే ఉంది. మమ్మ బాబాల హృదయ సింహాసన అధికారులుగా అయ్యేందుకు తల్లి తండ్రులను పూర్తిగా అనుసరించండి. సింహాసన అధికారులుగా అయ్యేందుకు వారు నడిచినట్లు నడవండి. ఇతరులను కూడా మీ సమానంగా తయారు చేయండి. బాబా అనేక రకాల యుక్తులు తెలుపుతున్నారు. బ్యాడ్జ్ను చూపించి ఎవరికైనా మీరు బాగా అర్థం చేయించవచ్చు. పురుషోత్తమ మాసం వస్తే చిత్రాలు ఉచితంగా పంచమని బాబా చెప్తున్నారు. బాబా బహుమతులను ఇస్తారు. మీ చేతికి ధనం వస్తే బాబాకు కూడా ఖర్చులు ఉంటాయి కదా అని అర్థం చేసుకుని వెంటనే బాబాకు మధుబనకు పంపిస్తారు. అందరి ఇల్లు ఇదే కదా. ట్రాన్స్లేట్ చిత్రాల ప్రదర్శని తయారైతే దానిని చూడడానికి చాలామంది వస్తారు. అది పుణ్యకార్యం. మనుషులను ముళ్ళ నుండి పుష్పాలుగా, పాపాత్ములను పుణ్యాత్ములుగా చేస్తారు. దీనిని విహంగ మార్గం అని అంటారు. ప్రదర్శనలో స్టాల్ తీసుకోవడం వలన చాలామంది వస్తారు. ఖర్చు తక్కువగా ఉంటుంది. స్వర్గ రాజ్యమును తండ్రి నుండి ఖరీదు చేసేందుకు మీరు ఇక్కడికి వస్తున్నారు. స్వర్గ రాజ్యమును ఖరీదు చేసేందుకు చిత్ర ప్రదర్శన కూడా వస్తారు. ఇది దుకాణం. తండ్రి చెప్తున్నారు, ఈ జ్ఞానం ద్వారా మీకు చాలా సుఖం లభిస్తుంది కనుక బాగా చదువుకొని పురుషార్థం చేసి సంపూర్ణ ఉత్తీర్ణులు అవ్వాలి. తండ్రి స్వయంగా కూర్చొని తన పరిచయాన్ని, రచన యొక్క ఆది మధ్య అంత్యాల పరిచయాన్ని తెలుపుతున్నారు. ఇతరులు ఎవ్వరూ తెలుపలేరు. ఇప్పుడు తండ్రి ద్వారా మీరు త్రికాల దర్శులుగా అవుతారు. తండ్రి అంటున్నారు, నేను ఎవరో ఎలా ఉన్నానో యథార్థ రీతిగా ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా నంబర్ వారుగా తెలుసు. యథార్థంగా తెలుసుకుంటే నన్ను ఒక సెకండ్ కూడా వదిలిపెట్టరు. ఇది చాలా మంచి చదువు. భగవంతుడే కూర్చుని చదివిస్తూ ఉన్నారు. నేను మీకు వినయ విధేయతలు గల సేవకుడను. తండ్రి, టీచరు ఇరువురు కూడా విధేయత గల సేవకులుగా ఉన్నారు. డ్రామాలో నా పాత్రనే అలా ఉంది. మళ్ళీ అందరినీ నా వెంట తీసుకెళ్తాను. శ్రీమతమును అనుసరిస్తూ గౌరవపూర్వకంగా ఉత్తీర్ణులవ్వాలి. ఈ చదువు చాలా సులభమైనది. బ్రహ్మబాబా అందరికంటే వృద్ధులు. శివబాబా అంటున్నారు, నేను వృద్ధుడను కాను. ఆత్మ ఎప్పుడు ముసలిగా కాదు, కానీ రాతి బుద్ధిగా అవుతుంది. నాది పారస్ బుద్ధి. అందుకే మిమ్మల్ని నేను పారస్ బుద్ధిగా తయారు చేయడానికి వస్తాను. కల్పకల్పం ఒక్కసారి మాత్రమే వస్తాను. లెక్కలేనన్ని సార్లు మిమ్మలను చదివించాను. అయినా మీరు నన్ను మర్చిపోతారు. సత్యుగంలో ఈ జ్ఞానం అవసరమే ఉండదు. తండ్రి ఎంతో మంచి రీతిగా అర్థం చేయిస్తున్నారు. అటువంటి తండ్రికి విడాకులు ఇచ్చేస్తారు. అందుకే మహామూర్ఖులను చూడాలి అనుకుంటే ఇక్కడే చూడండి అని చెప్తారు. స్వర్గ వారసత్వం ఎవరి ద్వారా లభిస్తుందో అటువంటి తండ్రిని కూడా వదిలేస్తారు. తండ్రి చెప్తున్నారు, మీరు నా మతంను అనుసరిస్తే అమరలోకంలో విశ్వ మహారాజులుగా అవుతారు. ఇది మృత్యులోకం. మేమే పూజ్య దేవీ దేవతలుగా ఉండే వారమని పిల్లలకు తెలుసు. ఇప్పుడు మనం ఎలా తయారయ్యాం? పతితులుగా, బికారులుగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ మనమే రాకుమారులుగా అవుతామని మీకు తెలుసు. అందరి పురుషార్థం ఏకరసంగా ఉండేందుకు వీలు లేదు. కొంతమంది విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కొంతమంది ద్రోహులుగా అవుతారు. ఇటువంటి ద్రోహులు కూడా చాలామంది ఉన్నారు. వారితో కనీసం మాట్లాడని కూడా మాట్లాడరాదు. జ్ఞాన విషయాలు తప్ప ఏ విషయాలు మాట్లాడినా, అడిగినా
పిశాచితనము అని భావించండి. సత్సంగం తేలుస్తుంది, కుసంగము ముంచుతుంది. ఎవరు జ్ఞానంలో తెలివైన వారుగా ఉంటారో, బాబా హృదయాన్ని అధిరోహించి ఉంటారు, వారి సాంగత్యం చేయండి. వారు మీకు మధురాతి మధురమైన జ్ఞాన విషయాలు వినిపిస్తారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, దేహం లేని విచిత్రమైన తండ్రిని ప్రేమించాలి. ఏ దేహదారి యొక్క నామ రూపాలలో బుద్ధిని చిక్కుకోనివ్వరాదు, వారిపైన అభిమానం ఉండరాదు. మాయతో చెంపదెబ్బలు తినకుండా స్వయాన్ని రక్షించుకోవాలి. సెకండ్ పాయింట్, జ్ఞాన విషయాలు తప్ప ఇతర విషయాలు చెప్పేటటువంటి వారి సాంగత్యం చెయ్యరాదు. పూర్తిగా పాస్ అయ్యే పురుషార్థం చేయాలి. ముళ్ళను పుష్పాలుగా మార్చే సేవ చేయాలి. వరదానం, ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు. ఈ స్మృతి ద్వారా బంధనముక్త యోగయుక్త భవ. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయం, అందువలన బంధన ముక్తులుగా యోగయుక్తులుగా కావాలి. బంధన ముక్తులు అనగా లూజ్ డ్రెస్, టైట్గా ఉండరాదు. ఆజ్ఞ లభించిన వెంటనే ఒక్క సెకండ్లో వెళ్ళిపోవాలి. ఇటువంటి బంధనముక్తి యోగయుక్త స్థితిని వరదానంగా ప్రాప్తి చేసుకునేందుకు సదా ఈ ప్రతిజ్ఞ స్మృతిలో ఉండాలి. నాకు ఒక్క తండ్రి తప్ప ఇతరులు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఇంటికి వెళ్ళటానికి లేక సత్యుగి రాజ్యంలోకి రావటానికి ఈ పాత శరీరాన్ని వదిలేయాల్సి వస్తుంది. కనుక ఇలా ఎవరు రెడీగా అయ్యానా, లేక ఇంకా ఇప్పటి వరకు ఏవైనా త్రాళ్ళు బంధించి ఉన్నాయా, ఈ పాత శరీరం బిగుతుగా అయితే లేదు కదా అని చెక్ చేసుకోండి. స్లోగన్, వ్యర్థ సంకల్పాలు అని ఎక్స్ట్రా అదనపు భోజనం తినకుంటే ఊబకాయం యొక్క జబ్బుల నుండి తప్పించుకుంటారు. ఎక్కువ భోజనం చేసేవారు, అది ఇది అన్నీ తినేవారికి ఊబకాయం అంటే లావు అవుతారు. వారికి అనేక రోగాలు కూడా ఉత్పన్నమవుతాయి. ఇక్కడ వ్యర్థ సంకల్పాలు అనేది ఎక్స్ట్రా భోజనం తింటే చాలా బరువు అవుతారు. అనేక రకాల మానసికంగా పురుషార్థం చేయడానికి తేలికగా ఉండాలి. అవ్యక్త సూచన, సత్యత మరియు సభ్యత రూపీ కల్చర్ను స్వంతం చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తూ ఉన్నారు. తండ్రికి అన్నిటికంటే నచ్చే ఫస్ట్ క్లాస్ వస్తువు సత్యత. అందువలన భక్తిలో కూడా గాడ్ ఈజ్ ట్రూత్ అని అంటారు. భగవంతుడు సత్యము అని. అన్నింటికంటే ప్రియమైన వస్తువు సత్యత. ఎందుకంటే ఎవరిలో అయితే సత్యత ఉంటుందో వారిలో శుద్ధత ఉంటుంది. వారు స్వచ్ఛంగా స్పష్టంగా ఉంటారు. కనుక సత్యత యొక్క విశేషతను ఎప్పుడూ వదిలిపెట్టకండి. సత్యత శక్తి ఒక లిఫ్ట్ చేసే పని చేస్తుంది. అంత ముందుకు తీవ్రంగా వెళ్ళిపోవచ్చు. ఓం శాంతి.